అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్షర్. మరి ఈ వీడియో ఏంటంటే అనంతపురం జిల్లాలో ఉన్న నేమకల్ ఆంజనేయ స్వామి టెంపుల్ చూద్దాము. ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఈ అనంతపురం జిల్లాలో ఉన్న 3 ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఉన్నాయి. 3 ఒకేసారి దర్శించుకుంటారనమాట. ఒకే రోజు దర్శించుకుంటే మంచిదని దర్శించుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి నేమకల్లు. ఇలా స్టార్టింగ్లో గుడి బయట ఇలా ఉంటుంది. సో గుడి బయటనే ఇలా ఈ గోపురం పక్కన చుట్టూ ఇలా అన్నీ రామాయణంకి సంబంధించిన విగ్రహాలన్నీ ఉంటాయి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ గోపురము, గుడి గోపురం ఇది. ఈ గోపురం సైడ్ చూడండి, ఇట్లా స్ట్రైట్గా ఇలా చూపిస్తున్నాను. సో మేము మాఘమాసము, శ్రావణ మాసం అలాంటి సమయంలో రాలేదు కాబట్టి ఇలా చాలా ఫ్రీగా ఉందన్నమాట. శ్రావణ మాసం, మాఘమాసం, కార్తీక మాసంలో అయితే చాలా రష్గా ఉంటుంది. మెయిన్ ఇది మాఘమాసంలో, శ్రావణ మాసంలో ఉన్నంత రష్ మరి ఎప్పుడూ ఉండదు. సో ఇలా లైన్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గుడి. స్టార్టింగ్ ఇక్కడ విగ్రహాలు చూపిస్తున్నాను చూడండి నేను. సో ఇలా ఏమేమి ఉన్నాయని ఇలా ఒకసారి మొత్తం అంతా ఒకసారి చూశాను అనమాట. అలాగే నేను చూస్తూ వీడియో కూడా తీసుకున్నాను. ఎవరైనా నేమకల్ ఆంజనేయ స్వామి గుడి చూడాలనుకుంటే ఇక్కడ ఎలా ఉందో చూసి అక్కడ కూడా వెళ్ళి దర్శించుకోండి. చూడండి, ఇలా అన్ని విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ రాముడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు. అన్ని రామాయణంలో ఉన్న స్టోరీకి సంబంధించిన విగ్రహాలే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది బయట స్టార్టింగ్లో ఇలా ఆంజనేయ స్వామి 2 సైడ్లో ఉంటారు. సో అటుపక్క కొన్ని విగ్రహాలు ఉన్నాయి. సో ఇక్కడ ముందర, గుడి ముందర ఇలా పాదాలు ఉంటాయి. పాదాలకు నమస్కారం చేసుకొని ఇలా లోపలికి వెళ్ళి గడప దగ్గర దండం పెట్టుకొని లోపలికి వెళ్తారు. అక్కడ కనిపిస్తున్నది ధ్వజస్తంభము. దాని తర్వాత గుడి ఉంది. లోపలికి వెళ్ళినప్పుడు చూద్దాము. ఇప్పుడు బయట చూపిస్తున్నాను మీకు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఈ గోపురము తర్వాత బయట రామాయణంలో ఉన్న మెయిన్ ఘట్టాలకు సంబంధించిన విగ్రహాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇక్కడ రాముడు, ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి. సో ఇక్కడ దాకా ఉందన్నమాట గుడి. సో ఇక్కడంతా ఇక్కడ ఒక గుడి ఉంది. దీని వెనకాల రథము అన్నీ ఉంటాయి. సో మళ్ళీ ఒకసారి ఇలా ఇప్పుడు మెయిన్ గుడిలోకి వెళ్తున్నాము. గడప రష్ లేదు కాబట్టి ఇంత ప్రశాంతంగా వీడియో తీయగలిగినాను. రష్ ఉంటే మాత్రం ఇలాంటి ఛాన్స్ ఉండదు అనమాట. సో యాక్చువల్గా ఈ శ్రావణ మాసంలో ఒకేసారి 3 టెంపుల్స్ దర్శనం చేసుకుంటారు, ఆంజనేయ స్వామి టెంపుల్స్. ఎందుకంటే ఒకే రోజు ఈ 3 టెంపుల్స్ ఒకే టైంలో ప్రతిష్ఠ చేశారంట. అందుకని చెప్పి చాలా ఫేమస్ ఇవి. సో ఇది ధ్వజస్తంభము. కసాపురం ఆంజనేయ స్వామి, ఇంకా నేమకల్ ఆంజనేయ స్వామి, ఇంకొకటి వచ్చేసి సో ఇక్కడ సైడ్కి ఊయల ఉంది. మురుడి ఆంజనేయ స్వామి, వీళ్ళు ముగ్గురు ఒకే రోజు దర్శించుకుంటారు. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, పక్కనే ఊయల ఉంది. ఎవరైనా కోరికలు ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఊయల పట్టుకొని కోరిక కోరుకుంటారు. అలా ఊయల ఊగిందంటే కోరిక తీరుతుంది అనేది నమ్మకం అనమాట. ఈ వినాయకుడి తర్వాత ఇక్కడ బియ్యము, బ్యాళ్ళు ఆంజనేయ స్వామికి ఇవ్వాలని మొక్కుకుంటారు కదా, వాళ్ళు బియ్యం, బ్యాళ్ళు, బెల్లం అక్కడ ఇస్తారు. చూడండి, ఇదంతా ఒకసారి గుడి లోపల మీకు చూపిస్తున్నాను. సో ఇట్లా అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఇది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటుంటారు. సో ఇదంతా ఇంకా మెయిన్ గర్భగుడి బయట ఉండేదంతా ధ్వజస్తంభం. ఒకే రోజు కసాపురం నెట్టకంట ఆంజనేయ స్వామి, కసాపురం ఆంజనేయ స్వామి, మురుడి ఆంజనేయ స్వామిని ఎందుకు దర్శించుకుంటారు అంటే ఇది ఒక స్పెషల్ ఉందన్నమాట దీనికి. ఎందుకు అనేది నాకు ఈ గుడిలో ఉండే అక్కడ రాశారు, అది చదివిన తర్వాతనే నాకు తెలిసిందనమాట. అంతవరకు నాకు తెలియదు. మెయిన్ ఏంటంటే ఇక్కడ రాశారు చూడండి, ఈ 3 టెంపుల్స్ ఒకే రోజు దర్శించుకోవాలంట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని ఒకే రోజు దర్శించుకోవచ్చంట. అది మెయిన్ కారణము. ఇక్కడ ఉన్నాయి చూడండి.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మురుడిలో ఉండే స్వామి శివుడు, ఇంకా కసాపురంలో ఉండే ఆంజనేయ స్వామి బ్రహ్మ, నెట్టగంటిలో ఉండే స్వామి విష్ణువు అనమాట. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మ ఆంజనేయ స్వామి వచ్చేసి కసాపురం, విష్ణు ఆంజనేయ స్వామి వచ్చి నెట్టకంటి నేమకల్ ఆంజనేయ స్వామి, ఇంకా మురుడి ఆంజనేయ స్వామి వచ్చి శివుడు అనమాట. సో మేము మధ్యాహ్నం వచ్చాము, లాక్ చేస్తున్నారు. 4 గంటలకు ఓపెన్ చేస్తారంట, అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నాము. మామూలుగా గుడి మధ్యాహ్నం 1 దాకా ఉంటుంది, 1 నుంచి 4 దాకా క్లోజ్ ఉంటుంది. లోపలికి దర్శనం చేసుకోవచ్చు, కానీ మెయిన్ గుడి మాత్రం ఇట్లా క్లోజ్ ఉంటుంది అనమాట. సరే, ఆల్రెడీ 3:30 అయింది, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దామని మేము వెయిట్ చేస్తున్నాము. మీకు ఇలా ఒకసారి చూపిస్తున్నాను. సో ఇక్కడ గుడి చుట్టూ ఎలా ఉందో ఒకసారి చూద్దామని మళ్ళీ ఇలా గుడి చుట్టూ చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ ఆఫీస్ రూమ్, అది లెఫ్ట్ సైడ్. చాలా చిన్నగా ఉంటుంది గుడి. మెయిన్ ఏంటంటే ఇవి కృష్ణదేవరాయల కాలం నాటి టెంపుల్స్ అనమాట. ఈ 3 టెంపుల్స్ కృష్ణదేవరాయల కాలానికి సంబంధించినటివే. ఒకే రోజు ఒకే టైంలో ప్రతిష్ఠ చేశారంట, అది ఇక్కడ చెప్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి ఇట్లా వెనకాల, గుడి వెనకాల ఇవన్నీ గర్భగుడి ఉంటుంది కదా, ఆ గుడి చుట్టూ లోపల ప్రాంతం అన్నమాట ఇదంతా. పల్లకి, ఇంకా ఇట్లా కోతులు అయితే లేవు. ఎక్కడ పోయినా కోతులు ఎక్కువగా ఉంటాయి కదా, ఇక్కడైతే కోతులు కనిపించలేదు. పర్లేదులే అనుకున్నాను నేను. కొన్ని చోట్ల అయితే కోతులే చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి అన్నమాట. మనం దర్శనానికి వస్తాం కానీ మనం మర్చిపోతాం, దేవుడి దగ్గరికి వచ్చామని మర్చిపోయేంత టెన్షన్ పెడతాయి ఆ కోతులు. ఇక్కడైతే లేవు. ఇదొక బొడ్రాయి, లోపలే ఉంటుంది ఇది. ఇక్కడ కూడా అందరూ దండం పెట్టుకుంటుంటారు. ఇప్పుడైతే ఎవరు రష్ లేదు, అందుకే ఇలా మీకు చూపిస్తున్నాను. శ్రావణ మాసంలో అయితే అనంతపురం నుంచి బస్సులు వేస్తూ ఉంటారు. ఒకే రోజు 3 టెంపుల్స్కి బస్సు ట్రిప్ వేస్తుంటారు. కసాపురం, నేమకల్లు, మురుడి అనే 3 ప్రాంతాలు ఒకే రోజు దర్శనం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఒకే రోజు దర్శించుకునే అవకాశం ఉండాలని శ్రావణ మాసంలో ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సులు పెడతారనమాట. సో ఇక్కడంతా ఇలా గుడి గురించి చరిత్ర ఉంది. కృష్ణదేవరాయల కాలంలో నుంచి ఉండేది ఆలయం చరిత్ర ఇక్కడంతా రాసింది. నెట్టగంటి కసాపురం ఆంజనేయ స్వామి, శ్రీ దేవర నేమకల్ ఆంజనేయ స్వామి, ఇంకా శ్రీ మురుడి ఆంజనేయ స్వామి వారి బ్రహ్మ విష్ణు శివస్వరూపం ఎలా వచ్చింది అనేది ఇక్కడ రాశారనమాట. సో ఇది కృష్ణదేవరాయల కాలం నుంచి ఉంది. సో ఇలా ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. అలాగే ఇక్కడ ప్రదక్షిణలు కూడా ఎన్ని చేయొచ్చు అనేది కూడా రాశారు. 3, 5, 9, 14 ప్రదక్షిణలు చేసి తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలంట. 3 కానీ 5 కానీ 9 కానీ అలా ప్రదక్షిణ చేసుకొని తర్వాత దేవుడిని దర్శనం చేసుకోవాలని ఇక్కడ రాశారు. చూడండి, ఇక్కడ లోపలికి వెళ్తానే ఇట్లా పైన ఇట్లా రాసి ఉంటుంది, నెట్టకంటి కసాపురం ఆంజనేయ స్వామి, శ్రీ దేవర నేమకల్ ఆంజనేయ స్వామి వారు, ఇంకా శ్రీ మురుడి ఆంజనేయ స్వామి వాళ్ళని మంగళవారము శనివారం అలా ఒకే రోజే దర్శించుకోవాలంట. మంగళవారం కానీ శనివారం కానీ ఒకే రోజే ఈ 3 టెంపుల్స్ని దర్శించుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని దర్శించుకున్నట్టు అనమాట. సో ఇది ఎక్కువగా శ్రావణ మాసంలో వస్తూ ఉంటారు అందరూ. సో ఇదనమాట, స్వామివారిని దర్శించుకోండి. అందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను. ఓకేనా? మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.